ఒక ఫ్యామిలీ కథ, మనందరి కథ. మేబీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సొంతింటి కళ అందరికీ ఉంటుంది, దాన్ని ఎలా నిజం చేసుకున్నారు, మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ సినిమా. చాలా ఎమోషనల్గా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, మన అమ్మ నాన్న వాళ్ళ కళని నిజం చేయాలి, దాని మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్, దానివల్ల చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని తట్టుకొని హీరో తన కళని ఎలా నెరవేర్చాడు అన్నదే ఎగ్జాక్ట్గా స్టోరీ. అయితే చాలా చాలా ఎమోషనల్ ఉంది. చాలా రోజుల తర్వాత అంటే సిద్ధార్థ గారు స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం కానీ అంటే ఎమోషనల్గా ఇలా చాలా బాగుంటుంది బేసిక్గా. బట్ ఈ సినిమా కొంచెం బాగా కనెక్ట్ అయ్యింది, ఎందుకంటే లైఫ్లో అందరికీ గోల్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి గోల్ ఉంటుంది. బట్ ఈయనకి అదే సొంతింటి కళ అనేది టోటల్ ఫ్యామిలీ కళ, దాన్ని నెరవేర్చడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చాలా బాగా చూపించారు. బీజిఎమ్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ చాలా ఎలా అంటే మన స్టోరీ మనం చూసుకున్నట్టు ఆ వైబ్ అయితే చాలా బాగా అనిపించింది. చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. శరత్ కుమార్ గారు, సిద్ధార్థ గారు, రిమైనింగ్ హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళ ఆర్తి అని వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ రిమైనింగ్ అందరూ బాగా చేశారు. కాకపోతే కొంచెం నాకు అనిపించింది ఏంటి అంటే దాని ఎమోషన్తో పాటు వాళ్ళు చూపించిన కొన్ని పోర్షన్స్ చాలా లెంతీగా ఉన్నాయి. అవి తప్పించి రిమైనింగ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ అయితే చూడొచ్చు. చాలా బాగా చాలా అంటే కనెక్ట్ అయిపోతుంది. మీకు ఎగ్జాక్ట్గా నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకా ఆ డ్రామాలోనే ఉండిపోయాను నేను. చాలా బాగా అనిపించింది. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. నిజంగా ఇది మన కళ. సినిమా చూస్తున్నంతసేపు కూడా మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం కదా మన జీవితంలో. ప్రతి కళ కూడా అంటే ఫస్ట్లో ఎన్నో కష్టాలు పడుతూ చిన్నప్పటి నుంచే మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం. అంటే చిన్నప్పుడు తొక్కే బండి, తర్వాత సైకిల్, తర్వాత బండి, మళ్ళీ స్కూటరు, తర్వాత కారు, అలా ఎలా పెంచుకుంటూ వెళ్తామో అలాగా సిద్ధార్థ్ అలాగే దాన్ని ఎంతో మలుచుకుంటూ ఒక కథని నిజంగా హీరోగా. అంటే అప్పుడు ఒక బొమ్మరిల్లు తర్వాత అంటే కొంచెం అదే కోవలో స్టోరీ ఇది. అంటే తండ్రి ఇప్పుడు శరత్ కుమారు, అప్పుడేమో ప్రకాష్ రాజు. కానీ అందులోనూ కొంచెం తండ్రి మాట వినాలి, ఇందులో కూడా కొంచెం తండ్రి మాటే వినాలి. కాకపోతే ఏంటి ఇందులో అన్ని తండ్రి మాట వింటూ ఒక్కటి మటుకు న్యాయం చేసుకుంటాడు. ఏంటి తన ప్రేమించే ప్రియురాలు మటుకు నేను తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను అని అదొకటి న్యాయం చేసుకున్నాను తండ్రితో చెప్తాడు. ఇంకా అంటే తను చేసే ఉద్యోగం కూడా తండ్రి గురించే ఉద్యోగం మారుతాడు. కానీ లాస్ట్కి ఎన్ని కష్టాలు పడినా మళ్ళీ తను అనుకున్నది ఎలా సాధించాము అని ఒక మెకానికల్ అవ్వాలి, నేను ఒక ఐటీ అని చెప్పి మళ్ళీ అవ్వటం, అది లాస్ట్ ఒక ఇల్లు కట్టుకుంటాం చూస్తే లాస్ట్ అయితే ఒక మంచి ఎమోషనల్ మంచి స్టోరీ చాలా బాగుంది. శరత్ కుమార్ తండ్రి గారుగా చాలా ఎగ్జైట్. నిజంగా సిద్ధార్థ్ గారు అలాగే మొత్తం కుటుంబ కథా చిత్రం చాలా బాగుంది. అబ్బా చాలా చాలా అంటే ఇటు కొట్టాడు. బాగుంది ఒక మంచి ఎంటిమెంట్. ఇంకా ఏడిపించేసారు సినిమా అంతా. సినిమా అంతా అంటే కామెడీ అయితే పెద్ద ఏమి లేదు. సినిమా అంతా ఇంకా ఫీలింగ్స్ అంటే ఒక చెల్లి స్టోరీ ఇంకా మొత్తం అంటే మన కుటుంబం కథలో మనం ఎన్ని పడుతున్నాం, మనం 10 ఇంట్లో చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న, ఇంకా అంతా ఒకటి అలాగా ఎమోషనల్గా చాలా లోపల గుండెలు పిండేసాడు ఇంకా లోపల పెట్టుకొని. ఏమి చూశాను కదా, నేను కూడా కొంచెం ఇప్పుడు వెళ్ళి జాయిన్ అవుతాను. నేను కూడా ఇదిగో ఏళ్ళు ఖాళీ ఉన్నాయి, 2 ఏళ్ళు కూడా పెట్టేస్తాను. ఇప్పుడు వెళ్ళి కొంటాను, నేను కూడాను ట్రై చేస్తాను నేను కూడా తప్పకుండా. యూత్ సంగతి ఏమో చెప్పలేను కానీ ఒక ఫ్యామిలీకి ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం అవుతుంది. ఎందుకంటే శరత్ గారి పాత్ర కానీ దేవయాని గారి పాత్ర కానీ చాలా కనెక్ట్గా ఉంటుంది. అంటే ఫ్యామిలీ బంధాలు, ఒక కొడుకు అనుకున్న సాధించాలనుకున్నప్పుడు తండ్రి అలా కాదు ఇలా చేయనాను, నువ్వు సెటిల్ అవుతావు, కూతుర్ని సెటిల్ చేయడం వరకు మంచి కుటుంబం అంట, అమ్మాయి నువ్వు జాబ్ వద్దు ఏమొద్దు పెళ్లి చేసుకోమ్మా నువ్వు సెటిల్ అవుతావు, ఇలా తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా ఇబ్బంది పెడతారో మనం అంటే న్యాచురల్గా మన జీవితంలో పడే కష్టాలనే తెర మీద చూపించారు. చాలా హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి, టచ్చింగ్గా అనిపించేస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్ బాండింగ్ అంటే ఫాదర్ కొడుకు ఎమోషన్ అయితే అసలు ఇక ఏడ్చేస్తారు, ఖచ్చితంగా ఏడ్చేస్తారు. బొమ్మరిల్లు తర్వాత నేను అంత మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పాను. అంత ఎమోషను, అంత డ్రామా, ఫ్యామిలీ డ్రామా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. బాధ వస్తుంది, కన్నీళ్ళు పెడతాము. నిజంగా ప్రకాష్ రాజు తర్వాత మళ్ళీ అటువంటి పాత్రలో శరత్ కుమార్ గారు అండ్ సిద్ధార్థ్ ఒక మళ్ళీ బొమ్మరిల్లు తండ్రి కొడుకు ఇలా చూపించారనే ఫీలింగ్ కలిగింది. మంచి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా పోయి ఖచ్చితంగా నాకైతే ఎమోషన్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. బాగా అంటే బాగా వర్కౌట్ అవుతుంది. మీకు గుర్తొచ్చేస్తుంది. మీరు అనుకున్నది సాధించి మీ డ్రీమ్స్ని, నాన్నగారి డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయాలనే ఫీలింగ్ కలుగుతుంది ఖచ్చితంగా. ఫ్యామిలీ డ్రామా అయితే సిద్ధార్థ్కి ఒక హిట్ అని చెప్పగలుగుతా ఖచ్చితంగా. చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యామిలీ అయితే వెళ్ళి చూస్తే బెటర్, చాలా బాగా. ఓకే, థ్యాంక్ యూ.
దానికి ఎలా అనిపించింది 3 BHK మూవీ రివ్యూ? అన్న ఇప్పుడే 3 BHK మూవీ చూసానా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరో సిద్ధార్థ్ గారికి మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ శరత్ కుమార్ గారు కూడా బాగా యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ సప్త సముద్రాలు దాటి ఆ మూవీ నుంచి ఈ మూవీకి బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ ఇది ఒక మంచి సినిమా అన్న, ప్రతి ఒక్కరి జీవిత కథ అని చెప్పుకోవచ్చు, మనందరి జీవిత కథ. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇల్లు కట్టుకోవాలంటుంది, మీకు కట్టుకోవాలంటుంది, మన ఫాదర్ వాళ్ళు కూడా కట్టుకోవాలనుకునే ఉంటారు. బట్ దానికోసం మనం చాలా కష్టపడాల్సి వస్తుంది అనే దాన్ని బాగా చూపించారని చెప్పుకోవచ్చు. అండ్ బాగుందన్న, డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. ఎమోషన్ వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయిందన్న, అంటే మొత్తం ఎమోషనే ఉందన్న. ఇక బాగుంది మూవీ అయితే బాగుంది. ఓకే, సిద్ధార్థ్ మరో హిట్ అన్న, హిట్ అని చెప్పుకోవచ్చు అన్న, ఫీల్ గుడ్ మూవీ. సో హిట్, బ్లాక్ బస్టర్ 1000 కోట్లు అని చెప్పుకోలేం, బట్ చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు అన్న. ఓకే, ఈ శుక్రవారం ఏ సినిమా గెలిచిందంటే ఏం చెప్తారు? ఏ సినిమా అంటే నాకైతే సోలో బాయ్ అనిపించింది అన్న. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అనిపించింది 3 BHK ఏం చెప్పమంటావు, అసలు చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట. సొంత ఇల్లు కట్టుకోవటం అనేది ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో ఫ్యామిలీ మొత్తానికి ఒకటే కళ, సొంత ఇల్లు కావాలనేది. సో సిస్టర్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ కానీ, శరత్ కుమార్ కానీ, సిద్ధార్థ్ గారు మెయిన్ 10th క్లాసు, ఇంటర్మీడియట్, బీటెక్ స్టూడెంట్, జాబ్ హోల్డర్గా అసలు ఇన్ని వేరియేషన్లో చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ది కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్, అలాగే మంచి హిట్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. సో నాకైతే అంత మా ఫ్యామిలీయే గుర్తొచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్ కానీ, ప్రతి స్టేజ్లో వాళ్ళు పడే స్ట్రగుల్స్ కానీ చాలా చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. సో డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. వర్కౌట్ అంటే ఇంకా ప్రతి సీన్కి ఏడుస్తూనే ఉంటారు థియేటర్లో. సో చాలా చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది అన్న. ఒకటే పాయింట్ పెట్టుకొని ట్రాక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అది ఇల్లు గురించి అని మొత్తం 2 గంటలు తిప్పడం అవసరం అని కామెంట్స్ పెడుతున్నారు. దాని చేంజ్ చెప్తారు. అదేముండదు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. త్రూ అవుట్ వెళ్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ మనకి నచ్చుతూనే ఉంటుంది. మన లైఫ్లో కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ గుర్తు వస్తుంది అనమాట. చాలా బాగుంది. శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇంకా ఆయన లెజెండరీ కదా, చాలా బాగా చేశారు. ఆయన కూడా డిఫరెంట్ స్టేజ్లో ఫాదర్గా, తాతగా చాలా అంటే చాలా బాగుంది. సో ఫాదర్ కళని సిద్ధార్థ తీరుస్తాడనమాట. చాలా బాగుంది. బాగుంది, బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. 5-4. హాయ్ అండి, ఇప్పుడే 3 BHK మూవీ చూసి వచ్చాను. మూవీ మాత్రం సూపర్ అండ్ ఎక్సలెంట్. సెంటిమెంట్తో పిండేశారు మూవీ. ఒక సగటు మనిషి, ఒక సగటు ఫ్యామిలీ, మన మెయిన్ కోరిక ఏంది, ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది. ఊరిలో కానీ, హైదరాబాద్ కానీ, ఎక్కడైనా ఆ సొంత ఇల్లు కలే ఈ 3 BHK మూవీ. సిద్ధార్థ్ సెంటిమెంట్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఫాదరు సన్ బాండింగ్ ఈ సినిమాలో మన బొమ్మరిల తర్వాత ఆ లెవెల్లో ఉందండి సినిమా. మంచి సెంటిమెంట్ అండి. శరత్ కుమార్ గారు 100కు 200% న్యాయం చేశారు యాక్టింగ్లో. సినిమా మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉందండి. క్లైమాక్స్ మాత్రం పిండేశారు. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ. మనకేంటంటే ఎవరో చెప్పిన దారి లేకుండా మనకు నచ్చిన పని మనం చేసుకుంటుంటే ఎలా ఉంటుంది లైఫ్, ఎవరో చెప్పిన దాన్ని చేస్తే ఎలా ఉంటుంది లైఫ్ అనే 2 కాన్సెప్ట్ల పైన మూవీ ఉంది. 2 కాన్సెప్ట్లు ఈ సినిమాలో చూపించారు. తప్పకుండా ప్రతి సగటు ఫ్యామిలీ, ప్రతి సగటు మనిషి ఒక 3 BHK కొనాలి, ఒక 2 BHK కొనాలి, 1 BHK కొనాలి, అందరికీ ఉంటుంది. ఒక సొంత ఇల్లు కొనాలని అందరికీ ఉంటుంది. ఈ సొంత ఇల్లు కళ మనం ఎలా నెరవేర్చుకోవాలి, దానికి ఒక కుటుంబం మొత్తం తాపత్రయపడతారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అదే ఉంటుంది కాన్సెప్ట్. సో తప్పకుండా సొంత ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ సినిమాకి చూడండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని అందరు చూడండి, యూత్ అందరూ చూడగలిగిన సినిమా. తప్పకుండా చూడండి 3 BHK. అన్న ఇప్పుడే చూసానన్నా 3 BHK సినిమా చూసానన్నా, సిద్ధార్థ్ గారి సినిమా అన్న. అప్పుడు ఎప్పుడో మనం బొమ్మరిల్ సినిమా చూసామన్నా. కానీ ఈ సినిమాకి ఆ సినిమాకి మాత్రం ఒకటి కాదన్న. ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా చూడాలన్న. మంచి స్టోరీ అన్న. ఇంకా చెప్తున్నాం కదా, పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా అన్న ఇది. ఎందుకంటే తండ్రి యొక్క కళ ఉంటుందన్న, ఇల్లు కొనుక్కోవాలని, లేకపోతే ఏదైనా కారు కొనుక్కోవాలని ఏదో ఉంటుందన్న. కానీ ఇందులో మాత్రం ఇల్లు కొనుక్కోవాలని చూపించారన్న. కానీ మంచి స్టోరీ అన్న. చెప్తున్నాం కదన్న, ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్లో ఉంది. ఇంటర్వ్యూల్ నుంచి ఏడిపించాడన్న, మామూలుగా ఏడిపించలేదన్న. సిద్ధార్థ యాక్టింగ్ ఒక ఇరగదీశాడన్న. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అన్న. బ్రో, ఎలా అనిపించింది? 3 BHK వండర్ఫుల్ మూవీ. ప్రీవియస్ చూసుకుంటే జెర్సీ అయినా, మొన్న వచ్చిన మన కార్తిక్ గారి మూవీ అయినా సరే, ఎట్లయితే ఎమోషనల్గా కనెక్ట్ అయినామో, ఎట్లయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, ఈ మూవీ కూడా అదొక ఎమోషనల్ టైప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఏడుపు రానాలు కూడా ఏడుపు వస్తుంది. అంత ఏడిసినాం సినిమా మొత్తము. మూవీ మాత్రం హార్ట్కి టచ్ అవుతుంది మూవీ. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కళ ఒక ఓన్ హౌస్ ఉండడము. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్కి కనెక్ట్ అయినా. దాని తర్వాత శరత్ కుమార్ గారు పర్ఫార్మెన్స్ అయినా,
మన చైత్ర గారు 99 మూవీ తీసుకున్నప్పుడు మన చిన్నప్పుడు పాత్ర చేసిన, మళ్ళీ తన నెక్స్ట్ ఫిలిం వేసిన ఈ ఫిలింలో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. గణేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఇలాంటి మంచి ఫిలిం ఇచ్చినందుకు. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా మంచి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన ఫిలిం. చాలా రోజుల తర్వాత అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన ఫిలిం ఇది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ 3 BHK ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. 3 BHK ఒక మంచి ఫ్యామిలీ షో సినిమా. సిద్ధార్థ ఒక మంచి స్టోరీ తీసుకున్న ఫ్యామిలీ స్టోరీ. ఒక మూవీ అనేది ఒక రిచ్ ఫ్యామిలీ కాకుండా ప్యూర్ ఫ్యామిలీలో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్యూర్ ఫ్యామిలీతోనే ఉంటాడు. ఇల్లు కూడా కోరుకుంటుంది, ఇల్లు కొంటాడు లాస్ట్ వరకు. సినిమా మాత్రం చాలా బాగుంది. తన తండ్రి, తల్లి, భార్య అందరూ కుటుంబం చాలా బాగున్నారు. అంతా మంచి ఒక ఫ్యామిలీ స్టోరీ. రిచ్ ఫ్యామిలీ కుటుంబం అనేది సినిమా చూడాల్సింది, ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సింది, ప్రతి ఒక్క కుటుంబం చూడాల్సింది. వెరీ నైస్ మూవీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. తమ్ముడు సినిమా ఎలా అనిపించింది? తమ్ముడు బాగుంది. తమ్ముడు సినిమాలో కూడా నితిన్ కూడా లాస్ట్ వరకు అక్క మధ్యలో డ్రాప్ అయిపోవాలంటుంది. తన సంజయ్ అంటుంది, సంతకం పెట్టంటుంది. లాస్ట్ చనిపోవడం కూడా ప్రాణంలో ప్రతిస్తే తమ్ముడు కాపాడుతాడు. అక్క నీకు ఎందుకు చివరి తోడుగుండి ఉంటాను చెప్పని ఆమె తోడుగుండి ఆమె కోరిక నెరవేరుస్తాడు. అది కూడా చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అది చాలా వెరీ నైస్ మూవీ. బాగుందండి. ఇది కుటుంబ కథా చిత్రం. ఎవరైనా సరే చూడాలి, కుటుంబం మొత్తం వెళ్ళి చూడవచ్చు. ఎందుకంటే అది మొత్తం కుటుంబం గురించే కదా మొత్తం అంతా. అంతేకాదు ఒక తండ్రి కళ, ఒక హౌస్ కొనాలనే కళతో ప్రయత్నం చేస్తాడు. ఆయన చేయలేకపోతాడు. తర్వాత కొడుకు లాస్ట్లోనూ ఆయనకు ఇల్లు కొనిస్తాడు. కానీ చదివినప్పుడు ఆయన ఐటీఏ కంప్యూటర్ కోర్సు చేయమని తండ్రి అంటాడు. కానీ ఈయన వేరే కోర్సు చేస్తానంటే సరే తండ్రి మాట విని చేస్తాడు. కానీ దాంట్లో ఎమోషన్ చాలా బాగుంది. అందరూ ఏడుస్తారు ఇది చూసి, అంత కన్నీళ్ళు వస్తాయి. ఇది టోటల్గా చాలా బాగుంటుంది. కుటుంబ కథా చిత్రం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.